వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి డిగ్రీ చదివిన వాళ్ళకి తొందరలో గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే డిఎస్సి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా రిలీజ్ కాబోతున్నాయి. మీరు ఎవరైతే ఈ పోస్టులకు అర్హులు వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే మీరు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ముందుగానే మీకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దామండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేది జాబ్ క్యాలెండర్ ఇవ్వటం జరిగింది. దీనిలో 10,060 పోస్టులు అనేది ఫిలప్ చేస్తున్నారు. ఇది రీసెంట్గా ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ అండి. ఆగస్టు 22, 2020 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని ఉన్నాయి. అయితే ఫేజ్ 1లో 1,523 పోస్టులు ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫిలప్ చేసేయడం జరిగింది. ఇంకా 10,060 పోస్టుల నుంచి ఇవి తీసేస్తే మిగిలిన ఈ గ్రీన్ కలర్లో చూపించినటువంటి ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం జరిగింది. అయితే గ్రూప్ 2 కేటగిరీలు ఏముంటాయంటే గ్రూప్ 1 ఫేజ్ 2 కేటగిరీలు ఏముంటాయంటే గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. అంటే 3,231 పోస్టులు గ్రూప్ 1 ద్వారా భర్తీ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అలాగే ఫేజ్ 3లో గ్రూప్ 2 పోస్టులు అండి 2,311 పోస్టులు ఉన్నాయి. దీని నోటిఫికేషను అక్టోబర్ 15వ తారీఖున రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఫేజ్ 4లో ఈ 2,995 పోస్టులు ఇవి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే సెకండ్ గ్రేడ్ టీచరు, స్కూల్ అసిస్టెంటు, అలాగే డిఈఓ ఇంకా దానికి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఇక్కడ ఫేజ్ 4లో చేయటం జరుగుతుంది, ఫిలప్ చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క నోటిఫికేషన్ కూడా అక్టోబర్ 15వ తారీఖు నుంచే 15వ తారీఖు రిలీజ్ కాబోతుంది. కాబట్టి అయితే ఇప్పుడు మనం గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే డిఎస్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఇది గ్రూప్ 1 అండి. గ్రూప్ 1 సర్వీసెస్ పోస్టులు ఇవన్నీ కూడా మీకు అర్థం అవడం కోసం ఈ పోస్టులన్నీ కూడా చదువుతాను జాగ్రత్తగా. మీకు సాధారణంగా గ్రూప్ 1 పోస్టులు అన్నిటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ద్వారా ఎనీ డిగ్రీ అండి, మీరు బిఏ అవ్వండి, లేకపోతే బిఎస్సి కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ, ఏ గ్రూప్ అయినా సరే, ఇంకా ఇది అదేనే ఉండదండి. దీనికి గ్రూప్ 1 సర్వీసెస్ ఎప్పుడు కూడా ఎనీ డిగ్రీ అని అడుగుతూ ఉంటాడు, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. ఆ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కంపల్సరీ ఈ పోస్టులు రాసుకోవచ్చు. అట్లాగే మీరు స్పెషలైజేషన్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వేరే పోస్టులు ఉంటాయి, అవి చూపిస్తాను మీకు ఇవన్నీ. ఇట్ల కింద ఒకటొకటి చూద్దాము. డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండి, ఇది 10 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14 పోస్టులు ఉన్నాయి. అలాగే ట్రెజరీ ఆఫీసర్ అంటే 1 పోస్ట్ ఉంది. అసిస్టెంట్ కమర్షియల్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ అంటే ఎస్టీ అంటే స్టేట్ ట్యాక్సెస్ అండి. ఇంతకుముందు దీన్ని C2 అనేవారు అండి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేవారు. ఇది కూడా 14 పోస్టులు ఉన్నాయండి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇది కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయండి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 సివిల్ 36 పోస్టులు. అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12 పోస్టులు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. అలాగే డిప్యూటీ కలెక్టర్ అండి 11 పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3 పోస్టులు ఉన్నాయి. అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3. అండ్ ఇవన్నీ కలిపి 149 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇది మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే చాలా మంచి మంచి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అందువల్ల మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే ఏదో ఒక పోస్ట్ను సంపాదించుకోగలుగుతారు. కాబట్టి మీరు ఈ వివరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే 149 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1కి. ఇందులో ముఖ్యంగా చూడండి డిప్యూటీ కలెక్టర్స్ మంచి పోస్టులు అండి. ఇవన్నీ కూడా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసరు, మున్సిపల్ కమిషనరు, ఇవన్నీ కూడా చాలా మంచి మంచి పోస్టులు. అసలు మంచి అవకాశం. మీరు డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరు కూడా వదులుకోవద్దు. ఇప్పటి నుంచే మీ స్టడీ ప్లాను
వేసుకొని ఇప్పటి నుంచే ప్రారంభించండి స్టడీ చేయటం. అలాగే గ్రూప్ 1 కాకుండా అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ చూస్తే మనకి అంటే ఇవి గ్రూప్ 1 జనరల్‌గా చూపించినయేమో గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్ అండి. అయితే ఏ డిగ్రీ చేసినా మీరు ఎలిజిబుల్. కానీ ఇక్కడ గ్రూప్ 1 అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ అంటే చూడండి అగ్రికల్చర్ అని హార్టికల్చర్ ఆఫీసర్ అనుకోండి దీనికి సంబంధించి డిగ్రీ చేసి ఉండాలి. అలాగే వెటర్నరీ దానికి సంబంధించిన డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దీనికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ చేసిన వారు దీనికి అర్హులు. అందువల్ల ఈ పోస్టులన్నీ కూడా చదువుతున్నాను చూడండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, టెక్నికల్ అసిస్టెంటు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇవన్నీ పోస్టులు పక్కన ఉన్నాయి చూసుకోండి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ అండి ఇదేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ హెచ్ఓపిఎఫ్లో దీనికి 542 పోస్టులు ఉన్నాయి. అలాగే చూడండి పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ ఫోర్స్లో 205 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ 200 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198 ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్లో 182 ఉన్నాయి. అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ 116 ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్లు 50 ఉన్నాయి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ 43. అలాగే పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15 ఉన్నాయి. అలాగే ఇవన్నీ కూడా అదర్ దాన్ గ్రూప్ 1 పోస్టులు ఇవన్నీ కూడా ఇంకాను చూడండి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పీటీఓ 10, ఫోటోగ్రాఫరు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్లాగా ల్యాబ్ టెక్నీషియన్ ఇట్లాగ అన్నీ ఉన్నాయి. అలాగే చూడండి ఫైర్మ్యాన్ 158, డ్రైవర్ ఆపరేటర్ 147 చాలా ఎక్కువ ఉన్నాయండి. వార్డర్ అంటే ఏంటి చూడండి డైరెక్టర్ జనరల్ ప్రిసోన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ఏమండి దీనికి సంబంధించి వార్డర్ అంటే జైలు వార్డర్ అంటారు దీన్ని 150. అలాగే వార్డర్ ఉమెన్ 21 ఉన్నాయి. ఏమంటే ఇట్లాగా మంచి పోలీస్ కానిస్టేబుల్ ఏంటండి డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ అంటారు కదండి ఇది స్పెషల్ పోలీస్ 80 ఉన్నాయి. అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ 71 ఉన్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అలాగే మీకు ఇంకా చాలా చూడండి సబ్ ఇన్స్పెక్టర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 78 ఉన్నాయండి. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196. అలాగే చూడండి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 ఉన్నాయి. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 21 ఉన్నాయి. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11 ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 23 ఉన్నాయి. అండ్ ఇలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1 ఇలాగే చాలా పోస్టులు ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూడండి సూపర్వైజర్ గ్రేడ్ 1 29 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11 ఉన్నాయి. ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ 4 ఉన్నాయి. మొత్తం 3082 పోస్టులు అనేవి ఉన్నాయండి. ఇవన్నిటికి అంటే కొన్నిటికి స్పెషల్గా దానికి సంబంధించినటువంటి డిగ్రీ ఉండాలి. మ్యాక్సిమం ఎక్కువ వీటికి మాత్రం జనరల్ డిగ్రీ ఏదైనా కూడా సరిపోతుంది. ఇది ఎనీ డిగ్రీ అంటే మీరు బీఏ చదివినా, బీకామ్ చదివినా, బీఎస్సీ చదివినా, లేకపోతే ఇంజనీరింగ్లో ఏ గ్రూప్ చదివినా, లేకపోతే ఎంబీబీఎస్ చదివినా, ఏ చదివినా మీరు ఎనీ డిగ్రీ అండి నర్సింగ్ చదివినా అందరూ రాసుకోవచ్చు దీనికి ఎనీ డిగ్రీ. అయితే మనం ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికి ఈ పోస్టులు ఏమన్నది ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీకు కొంచెం అవగాహన కలిగి ముందుగానే కొంచెం జాగ్రత్త పడి చదువుతారనే ఉద్దేశంతో దీన్ని వీడియో చేయడం జరుగుతుంది. అందువల్ల నేను చెప్పే వీటిని ఈ నోటిఫికేషన్ అయితే కరెక్ట్ అండి. ఇది ఏ పోస్ట్కి సంబంధించి ఏ డిగ్రీ కావాలనేది మాత్రం నోటిఫికేషన్లో ఫైనల్ చేసిందే కరెక్ట్ అవుతుంది. నేను మా గతంలో ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఆధారంగా మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే చెప్తున్నాను. దీనికి ఏ పోస్ట్కి ఏది క్వాలిఫికేషన్ ఉంటుందని నేను చెప్పింది మీరు క్రైటీరియాగా తీసుకోకుండా, అలాగే కామెంట్ చేయకుండా కేవలం నోటిఫికేషన్లో ఇచ్చింది మాత్రమే మీరు తీసుకోండి. అదే చెప్తున్నాను. అందువల్ల గ్రూప్ 1 పోస్టులకు వచ్చేసరికి ఏమో సెప్టెంబర్ 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. అలాగే గ్రూప్ 2 అలాగే డిఎస్ సంబంధించి అక్టోబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరు మంచి అవగాహన కలిగి ఉండండి. మీరు ఇప్పటి నుంచే మీ ప్రాక్టీస్ ప్రారంభించండి. అలాగే ఇప్పుడు మనం గ్రూప్ 2 చూద్దామండి. గ్రూప్ 2 వచ్చేసరికి చూడండి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇది కోఆపరేషన్లు 10 ఉన్నాయి. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ అండి అంటే ఏసీటీఓ అంటారు అంటే 40 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 6 ఉన్నాయి. డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే
అండ్ డిప్యూటీ మండల ఎండిఓ అంటాం కదా, డిప్యూటీ ఎండిఓ 176 ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్ అండి 200 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 25 ఉన్నాయి. ఇట్లాగా మంచి మంచి పోస్టులన్నీ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లోనే ఉంటాయండి మీకు. నిజంగా దీనికి ప్రమోషన్ల ద్వారా కూడా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళొచ్చు ఈ జాబ్ సంపాదించుకున్నట్లయితే. అలాగే శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మంచి గౌరవప్రదమైనటువంటి పోస్టులు ఇవన్నీ కూడా ఆఫీసర్ లెవెలే కాబట్టి మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. మంచి అలాగే ప్రమోషన్స్ కూడా చాలా తొందరగా వస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు ఎవ్వరూ కూడా, క్యాండిడేట్స్ ఎవ్వరూ కూడా వదులుకోవద్దు. కష్టపడండి. గోలు సాధించాలని గోల్ పెట్టుకుని ఇప్పటి నుంచి చదవండి. అలాగే చూడండి ఇంకా ఉంది మనకి, ఇంకా ఇవన్నీ పోస్టులు ఇక్కడ ఉన్నాయి మీకు ఇచ్చాను చూడండి, ఎక్కువ ఉన్నాయి చూడండి. అకౌంటెంట్ హెచ్ఓడి అండి 90 ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంటెంట్ వచ్చి 48 ఉన్నాయి. ఇలాగా మంచి పోస్టులు ఎక్కువగా ఉన్నాయండి. అసిస్టెంట్ ఆఫీసర్ సెక్షన్ 59 ఉన్నాయి. ఇట్లాగా 673 పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, వేకెన్సీ అండర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూడండి చాలా ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి జియాలజీ కానీ అండి ఇవన్నీ కూడా డిపార్ట్మెంటు ఇదేమో ఇండస్ట్రీ డిపార్ట్మెంటు, ప్రొబేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంటు అండ్ ఇంజనీర్స్ దీనికి సంబంధించినవన్నీ కూడా చూడండి. అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ 100. ఇలాగ ఇందులో కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మీకు దీనికి సంబంధించిన ఏ ఇంజనీర్ మీకు ఏ జాబ్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ మీకు ఉందో చూసుకుని దాన్ని బట్టి వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇవన్నిటికి కలిపి ఇంచుమించుగా సెపరేట్ నోటిఫికేషన్ ఏమో మనకి ఇండివిజువల్ క్వాలిఫికేషన్ అడిగాడు అనుకోండి, దానికి సెపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. అలా కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఇచ్చినప్పుడు కామన్ సర్వీస్ కింద అడిగినప్పుడు ఎనీ గ్రాడ్యుయేషన్ అని అడుగుతూ ఉంటాడు. అయితే ఈ పోస్టులన్నిటికి కూడా ఒక్కొక్క దానికి వేరు వేరు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, లేదంటే ఇందులో కలిపివ్వచ్చు. అందువల్ల మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్లో చూసుకొని దానికి ఇప్పటి నుంచే ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకోండి. దానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. అలాగే ఇందులో ఇంజనీరింగ్ సర్వీసులు 1638 పోస్టులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా మంచి మంచి పోస్టులు అండి. ఇవన్నీ కూడా మీరు చదవండి. వర్సెట్టి మీకు డిస్ప్లే చేశాను కదా ఇక్కడ, స్లోగా చదువుకుంటూ ఉండండి. మీ గ్రాడ్యుయేషన్ తగ్గటువంటి పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. అలాగే ఫేజ్ 4లో మీకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించండి. ఇది చూడండి, ఎస్జిటి అంటే సెకండ్ గ్రేడ్ టీచరు, స్కూల్ అసిస్టెంట్స్, అలాగే ఇన్స్ట్రక్టర్స్, అలాగే డిఈఓస్ అంటే ఇవన్నీ కలిపి 2991 పోస్టులు ఉన్నాయండి. అలాగే అసిస్టెంట్, ఇది అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ 4 పోస్టులు ఉన్నాయండి. ఈ విధంగా మీరు దీనికి సంబంధించి ఏంటంటే బీఈడి అయ్యి ఉండాలండి. దీనికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెకండ్ గ్రేడ్ కానీ, అంటే దీనికేమో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి సెకండ్ గ్రేడ్ టీచర్ అయితేని. అలాగే స్కూల్ అసిస్టెంట్ అయితే డిగ్రీతో పాటు బీఈడి అయ్యి ఉండాలి. వీటికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ డిగ్రీ ఉండాలి. సో మీరు నోటిఫికేషన్ చూసిన తర్వాత ఏ జాబ్కి ఏ ఎలిజిబిలిటీకి ఏ డిగ్రీ ఉండాలనేది చూసుకున్న తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి. నేను కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అందువల్ల దీని మీద ఏ విధమైన కామెంటు చేయకండి. ఎందుకంటే మీకు అవగాహన కోసం నేను ఈ నోటిఫికేషన్ ఇచ్చాను, రాబోతుంది కాబట్టి ముందుగానే సిద్ధపడతానని. అందువల్ల మీరు నోటిఫికేషన్లో అయితే ఫైనలైజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1 పేపర్ ఎట్లా ఉంటుంది, గ్రూప్ 2 పేపర్ ఎలా ఉంటుంది అనేది మీకు వివరించడం జరుగుతుంది. అలాగే దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి అనేది అన్నీ కూడా మీకు వివరంగా సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా టార్గెట్ జిఎస్ తెలుగు అంటే తెలుగు మీడియం అని అర్థం అండి. తెలుగులో చెప్తారు, మీ అందరికి కూడా చక్కగా అర్థమయ్యేలాగా మీకు పూర్తి గైడెన్స్ జాబ్ వచ్చే వరకు ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఈ ఛానల్ని